ఒక కేసు తీర్పు రాబోతోంది. ఆ తీర్పుతో ఒక దేశం ముక్కలయ్యే ప్రమాదం ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ దేశం ఏర్పడి కేవలం 15 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. దాని పేరే సౌత్ సూడాన్. 2011లో సూడాన్ నుంచి సౌత్ సూడాన్ విడిపోయింది. అంతకుముందు ఎన్నో సంవత్సరాల పాటు అక్కడ నెత్తురు పారింది. మొదట్లో వాళ్ళు ప్రభుత్వం, ఆర్మీతో పోరాడారు. కొత్త దేశం ఏర్పడిన తర్వాత వాళ్లే కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు ప్రెసిడెంట్ తన వైస్ ప్రెసిడెంట్ను అరెస్ట్ చేయించాడు. వాళ్ళిద్దరూ వేరువేరు తెగలకు చెందిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఆ తెగల మధ్య పగ రగులుకుంది. వైస్ ప్రెసిడెంట్పై హత్య, తీవ్రవాదం, దేశద్రోహం, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేసినట్లు కేసులు నడుస్తున్నాయి. ఆయనకు శిక్ష పడ్డం దాదాపు ఖాయం. శిక్ష పడిన రోజే ఆ దేశంలో సివిల్ వార్ మొదలయ్యే అవకాశం కూడా ఉంది. సౌత్ సూడాన్ ఇప్పుడు ఒక అగ్నిపర్వతం మీద కూర్చున్నట్లుగా ఉంది. అది ఏ క్షణంలోనైనా బద్దలు కావచ్చు. అసలు పరిస్థితి ఇక్కడి దాకా ఎలా వచ్చింది? సౌత్ సూడాన్ అసలు కథ ఏంటి? అక్కడ సివిల్ వార్ ముప్పు ఎందుకు పెరిగింది? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మధ్య ఎందుకు యుద్ధం మొదలైంది? దాని ప్రభావం దేశం మీద ఎలా పడుతుంది అనేది చూద్దాం. ఆఫ్రికా ఖండంలో సూడాన్ పేరుతో 2 దేశాలున్నాయి. రిపబ్లిక్ ఆఫ్ సూడాన్, రిపబ్లిక్ ఆఫ్ సౌత్ సూడాన్. వీటి మధ్య ఉన్న కొన్ని బేసిక్ తేడాలు చూద్దాం. సూడాన్ రాజధాని ఖర్తూమ్. సౌత్ సూడాన్ పవర్ సెంటర్ జుబా. సూడాన్ జనాభా 5 కోట్లు ఉంటుంది. సౌత్ సూడాన్లో సుమారుగా 1,25,00,000 మంది ఉంటారు. సూడాన్లో ముస్లింలు మెజారిటీలో ఉంటే సౌత్ సూడాన్లో ఎక్కువగా క్రిస్టియన్లు ఉంటారు. సూడాన్ అఫీషియల్ లాంగ్వేజ్ అరబిక్. సౌత్ సూడాన్లో మాత్రం ఇంగ్లీష్ ఎక్కువగా వాడతారు. ఎన్ని తేడాలున్నప్పటికీ 2011కి ముందు ఇదంతా ఒక దేశమే. అప్పట్లో ఈ మొత్తం ప్రాంతాన్ని సూడాన్ అనేవాళ్ళు. ఆ మాటకు అర్థం ల్యాండ్ ఆఫ్ ద బ్లాక్స్, అంటే నల్ల జాతీయుల భూమి అనే. దేశం వీడిపోక ముందు ఆఫ్రికాలో సూడాన్ అతిపెద్ద దేశంగా ఉండేది. దాని బార్డర్ 9 దేశాలతో కలిసేది. విభజన తర్వాత సౌత్ ప్రాంతం ఒక కొత్త దేశంగా ఏర్పడింది. అయినా కూడా సూడాన్ ఇప్పటికీ ఆఫ్రికాలో 3వ అతిపెద్ద దేశంగా కొనసాగుతోంది. అసలు ఈ దేశం ఎందుకు విడిపోయింది? ఇది అర్థం చేసుకోవాలంటే కొలోనియల్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. సూడాన్ మీద 2 దేశాలు కలిసి రూల్ చేశాయి. అవే బ్రిటన్, ఈజిప్ట్. వీరి పాలన 1899 నుంచి 1956 వరకు కొనసాగింది. అందులో ఈజిప్ట్ కేవలం ఒక అరబ్ స్టాంప్ లాగా మాత్రమే ఉండేది. అసలు పవర్ అంతా బ్రిటన్ చేతుల్లోనే ఉండేది. అడ్మినిస్ట్రేషన్, మిలిటరీ అంతా వాళ్ల కంట్రోల్లోనే నడిచేది. బ్రిటన్ వాళ్ళు సూడాన్లో 2 రకాల పద్ధతులు ఫాలో అయ్యేవారు. నార్త్ సూడాన్లో ఒకలాగా, సౌత్ సూడాన్లో మరొకలాగా పాలన ఉండేది. బ్రిటన్ ఒక సదరన్ పాలసీ తీసుకొచ్చి ఆ 2 ప్రాంతాలను విడదీసింది. ప్రజలు ఒకరి ఏరియాలోకి మరొకరు వెళ్లడానికి, వ్యాపారం చేసుకోవడానికి, కలుసుకోవడానికి వీల్లేకుండా ఆంక్షలు పెట్టారు. దీని వెనుక బ్రిటన్కు 3 పెద్ద టార్గెట్స్ ఉన్నాయి. మొదటిది డివైడ్ అండ్ రూల్. జనాన్ని ఎంతగా విడదీస్తే తిరిగి ప్రశ్నించే ధైర్యం అంతలా నశిస్తుందనేది వాళ్ళ ప్లాన్. రెండవది సౌత్ సూడాన్ భౌగోళిక పరిస్థితి. అక్కడ పెద్ద పెద్ద చిత్తడి నేలలు ఉండడం వల్ల ప్రయాణాలు చేయడం చాలా కష్టంగా ఉండేది. ఇక 3వ కారణం నార్త్ సూడాన్లో అరబ్ ముస్లింలు మెజారిటీలో ఉండడం. వాళ్ళని సౌత్ సూడాన్లోకి రానిస్తే వాళ్ళు ఆ ప్రాంతమంతా ఇస్లామిక్ మతంగా మార్చేస్తారని బ్రిటన్ భయపడింది. అంత జరిగితే క్రిస్టియన్ మతం విస్తరించడం ఆగిపోతుందనేది వాళ్ళ బాధ. అందుకే బ్రిటన్ సౌత్ సూడాన్లో క్రిస్టియన్ మిషనరీలను, ఇంగ్లీష్ భాషను ఎక్కువగా ప్రోత్సహించింది. ఉద్దేశపూర్వకంగానే సౌత్ సూడాన్లో అరబిక్ భాషను తొక్కేశారు. బ్రిటన్ స్ట్రాటజీ బాగానే పనిచేసింది. నార్త్, సౌత్ సూడాన్ 2 వేరువేరు ప్రపంచాలాగా మారిపోయాయి. వాటి మధ్య అంతరం చాలా పెరిగింది. అప్పటి వరకు సౌత్ సూడాన్ను బ్రిటిష్ ఈస్ట్ ఆఫ్రికాలో కలపాలని బ్రిటన్ అనుకుంది. అదే జరిగి ఉంటే సౌత్ సూడాన్ ఇప్పుడు కెన్యా లేదా ఉగాండాలో భాగంగా ఉండేది. కానీ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత బ్రిటన్ మనసు మార్చుకుంది. నార్త్, సౌత్ 2 ప్రాంతాలను కలిపి ఒకే దేశంగా మార్చాలని డిసైడ్ అయింది. ఈ విషయంలో సౌత్ సూడాన్ ప్రజల అభిప్రాయం కనీసం అడగలేదు. 1956 జనవరి నెలలో సూడాన్కు స్వాతంత్రం వచ్చినప్పుడు పవర్ అంతా నార్త్ సూడాన్ చేతిలోకి వెళ్ళింది. బ్రిటన్ వాళ్లకే అధికారం అప్పగించి వెళ్లిపోయింది. నార్త్ సూడాన్లో అరబ్ ముస్లిం మెజారిటీ ఉండేది. వాళ్ళు నల్ల జాతీయులను ఎప్పుడూ బానిసలాగా చూసేవాళ్ళు. వాళ్ళ దృష్టిలో సౌత్ సూడాన్కు ఎలాంటి విలువ లేదు. వాళ్లను తమతో సమానంగా చూడ్డానికి కానీ, ప్రభుత్వంలో హక్కులు ఇవ్వడానికి కానీ వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. చివరికి 1972లో 2 వర్గాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ అగ్రిమెంట్ ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాలో జరిగింది. అందుకే దీన్ని అడిస్ అబాబా అగ్రిమెంట్ అని పిలుస్తారు. ఈ అగ్రిమెంట్ తర్వాత సౌత్ సూడాన్కు చాలా విషయాల్లో అటోనమీ దొరికింది. సౌత్ సూడాన్ను ఒక ప్రత్యేక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్గా గుర్తించారు. వాళ్ల కోసం ఒక ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విద్య, సంస్కృతి మీద వాళ్లే రూల్స్ తయారు చేసుకునే హక్కు వచ్చింది. అలాగే వాళ్ళ ఆర్మీని సూడాన్ నేషనల్ ఆర్మీ, పోలీస్, సివిల్ సర్వీసెస్లోకి తీసుకున్నారు. ఇలా మొదటి సివిల్ వార్ ముగిసిపోయింది. ఇక అంతా ప్రశాంతంగా ఉంటుంది అని అందరూ ఆశించారు. కానీ 1983లో సూడాన్ ప్రెసిడెంట్ జాఫర్ నిమేరీ ఈ అగ్రిమెంట్ను పక్కన పెట్టడం మొదలుపెట్టాడు. అతను సౌత్ సూడాన్ను చిన్న చిన్న భాగాలుగా విడదీశాడు. నిజానికి ఆ సమయంలో సౌత్ సూడాన్లో ముడి చమురు నిల్వలు బయటపడుతున్నాయి.
ప్రెసిడెంట్ కన్ను వాటి మీదే పడింది. ఆ ఆయిల్ మీద కంట్రోల్ సాధించడానికి ప్రభుత్వం బోర్డర్స్లో మార్పులు చేసింది. 1983లోనే నిమేరీ దేశవ్యాప్తంగా షరియా చట్టాన్ని అమలు చేశాడు. ఏ మతం వారికైనా దీని నుంచి మినహాయింపు లేదు. సౌత్ సూడాన్లో ఎక్కువగా క్రిస్టియన్లు ఉన్నారు. షరియా చట్టం వాళ్ళ అస్తిత్వానికి పెద్ద ముప్పుగా మారింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. అప్పుడే సౌత్ సూడాన్లో ఒక యువ నాయకుడు పుట్టుకొచ్చాడు. సూడాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధాలు పట్టాడు. దేశాన్ని సెక్యులర్గా మార్చాలని అతను డిమాండ్ చేశాడు. అతని పేరే జాన్ గరాంగ్. గరాంగ్ తనకంటూ ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాడు. అదే సూడాన్ పీపుల్స్ లిబరేషన్ మూవ్మెంట్. దీన్నే SPLM అంటారు. దీనికి సంబంధించిన మిలిటరీ వింగ్ పేరు సూడాన్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. జాన్ గరాంగ్ చదువంతా టాంజానియా, అమెరికాలో సాగింది. అమెరికా ప్రభుత్వ అధికారులతో అతనికి మంచి పరిచయాలుండేవి. సివిల్ వార్ సమయంలో వాళ్ళు గరాంగ్కు బాగా సపోర్ట్ చేశారు. 1970ల కాలంలో ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ కూడా అతనికి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అసలు సూడాన్ విషయంలో ఇజ్రాయెల్కు ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి? సూడాన్ ఒక అరబ్ ముస్లిం దేశం. పాలస్తీనా ఇష్యూలో ఇక్కడ ప్రభుత్వం ఇజ్రాయెల్ను తీవ్రంగా వ్యతిరేకించేది. మరోవైపు ఇజ్రాయెల్ తన చుట్టుపక్కల శత్రువులను ఎప్పుడూ బలపడనివ్వదు. ఇది వాళ్ళ డిఫెన్స్ స్ట్రాటజీ. అందుకే సౌత్ సూడాన్ తిరుగుబాటుదారులకు ఇజ్రాయెల్ సపోర్ట్ చేసింది. మొదటి సివిల్ వార్ టైం నుంచే ఈ సపోర్ట్ ఉండేది. అందులో భాగంగానే జాన్ గరాంగ్కు ట్రైనింగ్ కూడా ఇచ్చింది. సూడాన్లో రెండవ సివిల్ వార్ 1983 నుంచి 2005 వరకు నడిచింది. ఇందులో 20 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా 40 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. యుద్ధం వల్ల వ్యవసాయం పూర్తిగా పతనమైంది. కరువు, ఆకలి చావులు పెరిగిపోయాయి. లక్షలాది మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. చివరికి 2005లో SPLM, సూడాన్ ప్రభుత్వం ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈసారి సమస్యను పూర్తిగా పరిష్కరించేలా ఒక దారి వెతికారు. ఈ అగ్రిమెంట్లో చాలా ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. సివిల్ వార్ పూర్తిగా ఆగిపోవాలి. నార్త్, సౌత్ సూడాన్ సైనికులను నెమ్మదిగా వేరు చేయాలి. సౌత్ సూడాన్కు వాళ్ళ సొంత ప్రభుత్వం ఉండాలి. చాలా వరకు నిర్ణయాలు తీసుకునే అటానమీ వాళ్ళకే ఇవ్వాలి. అలాగే సూడాన్ ప్రభుత్వంలో SPLM నాయకులకు కూడా స్థానం కల్పించాలి. సౌత్ సూడాన్కు ప్రత్యేక పార్లమెంట్, ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక మిలిటరీ ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా ఆయిల్ ద్వారా వచ్చే ఆదాయంలో సగం వాటా సౌత్ సూడాన్కి ఇవ్వాలి. ఇవన్నీ కాకుండా మరో కీలకమైన పాయింట్ కూడా యాడ్ చేశారు. ఈ అటానమీ సిస్టమ్ కేవలం 6 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత సౌత్ సూడాన్లో ఒక రెఫరెండం నిర్వహిస్తారు. వాళ్లకు వేరే దేశం కావాలా లేక సూడాన్తో పాటే ఉండాలా అనేది అక్కడ ప్రజలే డిసైడ్ చేస్తారనమాట. సౌత్ సూడాన్లో 2011 జనవరి నెలలో రెఫరెండం జరిగింది. ఇందులో దాదాపుగా 99% మంది ప్రత్యేక దేశమే కావాలని ఓటేశారు. 2011 జూలై నెలలో సౌత్ సూడాన్ అధికారికంగా కొత్త దేశంగా మారింది. ఇక్కడ వరకు కథ అంతా నార్మల్గానే ఉంది కదా. ముందు సివిల్ వార్ జరిగింది, తర్వాత అగ్రిమెంట్ చేసుకున్నారు, ఆ తర్వాత రెఫరెండం జరిగింది. అలా కొత్త దేశం ఏర్పడిందన్నమాట. ఇక అంతా ప్రశాంతంగా ఉంటుంది అనుకోవచ్చు. కానీ సౌత్ సూడాన్లో ప్రశాంతతకు ఎప్పుడూ చోట్లేదు. హింసకు సంబంధించి బీజం అక్కడ ఎప్పుడూ పడిపోయింది. జాన్ గరాంగ్ ఏర్పాటు చేసిన SPLM గ్రూప్లో ఆయనే మెయిన్ లీడర్. ఆయన తర్వాత సల్వా కీర్, రియాక్ మచార్ అనే 2 నాయకులకు మంచి పవర్ ఉండేది. ఆ ముగ్గురు క్రిస్టియన్లే, కానీ వాళ్ళ జాతులు వేరు. జాన్ గరాంగ్, సల్వా కీర్ ఇద్దరు డింకా తెగకు చెందినవాళ్లు. సౌత్ సూడాన్లో ఇది అతిపెద్ద ఎథ్నిక్ గ్రూప్. వాళ్ళ జనాభా దాదాపు 40% ఉంటుంది. ఇక రియాగ్ మచార్ నూయేర్ తెగకు చెందినవాడు. జనాభా పరంగా ఇది 2వ అతిపెద్ద గ్రూప్. వాళ్ళ జనాభా సుమారుగా 20% ఉంటుంది. మొదట్లో ఈ ముగ్గురు కలిసే పనిచేశారు. సూడాన్ ప్రభుత్వం మీద పోరాటం చేశారు. వీళ్ళు కలిసి ఉండడం వల్ల డింకా, నూయేర్ తెగలు కూడా కలిసికట్టుగా నిలబడ్డాయి. కానీ నెమ్మదిగా వాళ్ళ మధ్య గొడవలు మొదలయ్యాయి. ముందుగా తెగల మధ్య పట్టింపులొచ్చాయి. నూయేర్ సైనికులను పక్కన పెడుతున్నారని మచార్ ఆరోపించాడు. ఆ తర్వాత వాళ్ళ అసలు లక్ష్యం విషయంలో కూడా తేడాలొచ్చాయి. జాన్ గరాంగ్ సూడాన్ అంతా కలిసి ఉండాలని, సెక్యులర్గా మారాలని కోరుకున్నాడు. వ్యవస్థలో ఉంటూనే మార్పు తీసుకురావాలని కలగన్నాడు. అంతేకాని దేశాన్ని విడదీయాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. కానీ మచార్ మాత్రం వేరే దేశం ఇవ్వాల్సిందేనని పట్టుపట్టాడు. చివరికి 1991లో మచార్ తనకంటూ ఒక సెపరేట్ గ్రూప్ పెట్టుకున్నాడు. సల్వా కీర్ మాత్రం గరాంగ్ వెంటే నిలబడ్డాడు. విడిపోయిన తర్వాత మచార్ నేరుగా SPLA మీద యుద్ధం ప్రకటించాడు. 1991 నవంబర్లో వాళ్ళ సైనికులు బోర్ అనే సిటీ మీద దాడి చేశారు. కేవలం కొద్ది రోజుల్లోనే వాళ్ళు 2000 మందికి పైగా డింకా ప్రజలను దారుణంగా చంపేశారు. ఈ సంఘటనతో డింకా, నూయేర్ తెగల మధ్య శత్రుత్వం మరింత పెరిగింది. వాళ్ళ మధ్య నమ్మకం కూడా పూర్తిగా సన్నగిలింది. ఈ సంఘటన సౌత్ సూడాన్లో ఒక కొత్త జాతి వైరాన్ని పుట్టించింది. దాని ప్రభావం ఇప్పటికీ అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో 2003లో సూడాన్లోని డార్ఫర్ ప్రాంతంలో మరో కాన్ఫ్లిక్ట్ మొదలైంది. బషీర్ ఆర్మీ అందులో ఇరుక్కుపోయింది. ఒకేసారి 2 చోట్ల పోరాటం ప్రభుత్వానికి కష్టంగా మారింది. ఈ పరిస్థితులు బషీర్ను చర్చలకు వచ్చేలా చేస్తుంది.
చివరికి 2005 జనవరిలో SPLM సూడాన్ ప్రభుత్వానికి మధ్య కాంప్రహెన్సివ్ పీస్ అగ్రిమెంట్ కుదిరింది. కొత్త దేశం ఏర్పడడానికి ఇంకా సమయం పడుతుంది కాబట్టి అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంలో సౌత్ సూడాన్కు వాటా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఏర్పాటులో భాగంగా జాన్ గరాంగ్ను సూడాన్ వైస్ ప్రెసిడెంట్గా చేశారు. కానీ ఆయన ఆ పదవిలో ఎక్కువ కాలం ఉండలేకపోయాడు. కనీసం తన దేశానికి స్వాతంత్రం కూడా ఆయన చూడలేదు. 2005 జూలై 30న జరిగిన ఒక హెలికాప్టర్ క్రాష్లో గరాంగ్ చనిపోయాడు. వాతావరణం బాగోలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. కానీ ఆయనది హత్య అని చాలామంది నమ్ముతున్నారు. జాన్ గరాంగ్ తర్వాత సల్వాకిర్ SPLMకు మెయిన్ లీడర్గా మారాడు. వైస్ ప్రెసిడెంట్ కుర్చీ ఆయనకే దక్కింది. ఆ తర్వాత స్థానం మచార్కు వచ్చింది. ఇద్దరూ కలిసి పార్టీని నడిపించాల్సిందే. కానీ వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఏమాత్రం నమ్మకం లేదు. దాని ఫలితాన్ని మొత్తం దేశం అనుభవించాల్సి వచ్చింది. చివరికి 2013 జూలైలో ప్రెసిడెంట్ సల్వాకిర్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర పన్నారంటూ మచార్తో పాటు మొత్తం క్యాబినెట్ను తీసేశాడు. తన దారికి అడ్డు తొలగుతుందని కీర్ అనుకున్నాడు. కానీ మచార్ సైలెంట్గా లేడు. యుద్ధం చేయడానికి తన మనుషులను పోగేయడం మొదలుపెట్టాడు. మచార్కు తన అనుచరులతో పాటు పలు ఇతర గ్రూపుల సపోర్ట్ కూడా దొరికింది. ఈ క్రమంలోనే 2013 డిసెంబర్ 15న రాజధాని జుబాలో ప్రెసిడెంట్ భద్రత కోసం ఉన్న సైనికులు తమలో తాము కొట్టుకున్నారు. ఆ గొడవ పూర్తిగా జాతి ఆధారంగా జరిగింది. డింకా సైనికులు నుయర్ సైనికుల మీద దాడికి దిగారు. కొద్దిసేపటికే సాధారణ ప్రజలను కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. నెమ్మదిగా ఈ గొడవ దేశం మొత్తం వ్యాపించింది. డింకా నుయర్ తెగలు ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్లారు. నుయర్ తరపున రియాక్ మచార్కు చెందిన SPLMI ఓ గ్రూప్గా పోరాడింది. డింకా తరపున SPLA గ్రూప్ రంగంలోకి దిగింది. సౌత్ సూడాన్ ఏర్పడిన తర్వాత SPLAను నేషనల్ ఆర్మీగా మార్చారు. అంటే మచార్ నేరుగా దేశపు రెగ్యులర్ ఆర్మీతోనే యుద్ధానికి దిగాడు. అయితే రెగ్యులర్ ఆర్మీలో కూడా జాతి ఆధారంగా గ్రూపులు విడిపోయాయి. అక్కడి నుంచి చాలామంది నుయర్ సైనికులు మచార్ గ్రూప్లోకి వచ్చారు. ఇది సల్వాకిర్ రియాక్ మచార్ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుగా మారింది. కానీ వాళ్ళ ఫోకస్ అధికారం కంటే జాతిపరమైన ఆధిపత్యం చూపించడం మీదే ఎక్కువగా ఆధారపడింది. దీనికి తోడు లోకల్ మిలీషియా గ్రూపులకు వాళ్ళ సొంత ఎజెండాలుండేవి. వాళ్లకు కీర్ మచార్ల గొడవలతో పెద్దగా సంబంధం ఉండేది కాదు. దీనివల్ల దేశం మొత్తం అరాచకం వ్యాపించింది. ఈ యుద్ధం వల్ల సాధారణ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పిల్లలు కిడ్నాప్కు గురయ్యారు. మహిళల మీద దాడులు పెరిగిపోయాయి. ఇందులో ఏ గ్రూప్ తక్కువేం కాదు. ఇలాంటి నేరాల్లో అందరూ సమపాళ్లలో తమ కర్మలు పంచుకున్నారు. ఇక 2016 జూలైలో కీర్ ఒకసారి మచార్ను ప్రెసిడెంట్ ప్యాలెస్కు మీటింగ్కు కోసం పిలిచాడు. వాళ్ళిద్దరూ అలా కూర్చున్నారో లేదో వాళ్ళ బాడీ గార్డ్స్ మధ్య కాల్పులు మొదలయ్యాయి. ఆ గొడవ ఎంత పెద్దదైందంటే మచార్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలినడకన దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది. మళ్ళీ 2018 సెప్టెంబర్లో అడీస్ అబాబాలో మరో ఒప్పందం కుదిరింది. ఈసారి అగ్రిమెంట్ కాస్త నిలబడింది. దీని ప్రకారం అన్ని పెద్ద గ్రూపులను కలుపుతూ ఒక టెంపరరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ టెంపరరీ ప్రభుత్వంలో సల్వాకిర్ ప్రెసిడెంట్గా కొనసాగాడు. రియాక్ మచార్కు ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ పదవిచ్చారు. అతనితో పాటు మరో 4 వైస్ ప్రెసిడెంట్లను ఏర్పాటు చేయడానికి ఒప్పుకున్నారు. సివిల్ వార్లో పాల్గొన్న వివిధ గ్రూపుల నాయకులకు ఈ కుర్చీలు పంచారు. అంతేకాకుండా తిరుగుబాటు గ్రూపులను రెగ్యులర్ ఆర్మీలో కలపాలని, సౌత్ సూడాన్కు కొత్త రాజ్యాంగం రాయాలని, దేశంలో తొలిసారి ఎన్నికలు నిర్వహించాలని ఆ అగ్రిమెంట్లో నిర్ణయించారు. ఈ ఒప్పందం జరిగి 8 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఒక్క కండిషన్ కూడా అమలు కాలేదు. కేవలం డెడ్ లైన్స్ మాత్రమే పెరుగుతూ వస్తున్నాయి. వాస్తవానికి ఈ టెంపరరీ ప్రభుత్వం కాలపరిమితి 2023లో ముగియాల్సి ఉంది. కానీ దాన్ని 2027 వరకు పొడిగించారు. 2024 డిసెంబర్లో జరగాల్సిన సౌత్ సూడాన్ మొదటి ఎన్నిక కూడా జరగలేదు. దానికి కొత్త తేదీగా 2026 డిసెంబర్ను ఫిక్స్ చేశారు. డింకా నుయర్ గ్రూపులను ఆర్మీలో కలపడం కూడా సాధ్యం కాలేదు. రాజధాని జుబాతో పాటు దక్షిణ ప్రాంతాల్లో డింకా సైనికుల కంట్రోల్ ఉంది. తూర్పు ఈశాన్య ప్రాంతాలను నుయర్ సైనికులు తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. ఇలాంటి టెన్షన్ నడుస్తున్న సమయంలోనే 2025 మార్చిలో మరో పెద్ద గొడవ జరిగింది. ప్రెసిడెంట్ సల్వాకిర్ తన సైనికులను నాసిర్ అనే టౌన్లో మోహరించాడు. నాసిర్ అనేది రియాక్ మచార్కు పట్టున్న ప్రాంతం. అక్కడ నుయర్ ప్రజలు మెజారిటీలో ఉంటారు. తమ ప్రాంతంలో డింకా సైనికులను పెట్టడాన్ని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ కోపం కాస్త చాలా త్వరగానే హింసగా మారిపోయింది. ఒకరోజు నుయర్ గ్రూపులు ఒక మిలిటరీ బేస్ మీద దాడి చేశాయి. వాళ్ళు 250 మందికి పైగా సైనికులను చంపేశారు. చనిపోయిన వాళ్లలో ఒక సీనియర్ డింకా మిలిటరీ ఆఫీసర్ కూడా ఉన్నాడు. దీనికి మచార్ కారణమని కీర్ ప్రభుత్వం ఆరోపించింది. వెంటనే మచార్ను హౌస్ అరెస్ట్ చేశారు. అతనికి నమ్మకంగా ఉండే మంత్రుల్ని, అధికారులను జైలుకు పంపారు. బయట ప్రపంచంతో మచార్కు ఎలాంటి సంబంధం లేకుండా పూర్తిగా తెంచేశారు. ఆ తర్వాత 2025 సెప్టెంబర్ 11న తనపై ఉన్న ఆరోపణల లిస్టును విడుదల చేశారు. మచార్ మీద హత్య, దేశద్రోహం, తీవ్రవాదం, కుట్ర, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాల్లాంటి
తీవ్రమైన కేసులు మోపారు. అదే రోజు కీర్ అతన్ని వైస్ ప్రెసిడెంట్ పదవి నుంచి తీసేశాడు. మచార్ మీద కేసు నడపడానికి ఒక స్పెషల్ కోర్టును ఏర్పాటు చేశాడు. 2025 సెప్టెంబర్ 22న కేసు విచారణ మొదలైంది. ఏ హాల్లో అయితే ఈ ట్రయల్ జరుగుతుందో ఒకప్పుడు అక్కడ పెళ్లిళ్లు జరిగేవి. దాన్ని ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. సెప్టెంబర్ నుంచి కోర్టులో వాదనలు నడుస్తున్నాయి, కానీ ఇంకా తీర్పు రాలేదు. అయితే మచార్ దోషిగా తేలడం ఖాయమని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఒకవేళ అతను దోషిగా తేలి శిక్ష పడితే ఏం జరుగుతుంది? ప్రస్తుతానికి 3 రకాల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకటి, 2018లో చేసుకున్న అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుంది. అసలు సివిల్ వార్ ఆగడానికి కారణం ఆ ఒప్పందమే. రెండోది, ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకురావడానికి మచార్ మద్దతుదారులు హింసను మరింత పెంచొచ్చు. ఇక మూడవది, రియాక్ మచార్ నుయేర్ ప్రజలకు అతిపెద్ద నాయకుడు. అతనికి శిక్ష పడితే నుయేర్ ప్రజల్లో కోపం కట్టలు తెంచుకోవచ్చు. దీనివల్ల దేశం మొత్తం తగలబడుతుంది. ఒకవేళ మచార్ నిర్దోషిగా బయటపడినా పరిస్థితులు మెరుగుపడే అవకాశం లేనేలేదు. అలా జరిగితే ప్రెసిడెంట్ సల్వా కీర్కు ఇబ్బందులు తప్పవు. పగ తీర్చుకోవడానికే మచార్ను అన్యాయంగా ఇరికించారని అతని మీద ఆరోపణలొస్తాయి. దీనివల్ల ప్రజల్లో ప్రెసిడెంట్కు ఉన్న మద్దతు పోతుంది. ఏ పరిస్థితి వచ్చినా సరే అక్కడ గొడవలు జరగడం మాత్రం ఖాయం. ఎందుకంటే అక్కడ మొత్తం జాతి విద్వేషం నెలకొంది. మా జాతి గొప్పంటే మా జాతి గొప్పని దేశాన్ని వదిలి వాళ్ల స్వలాభాల కోసం వీళ్ళు పోరాడుతున్నారు. అక్కడ 2023 ఏప్రిల్ నుంచి సివిల్ వార్ నడుస్తోంది. అందుకే ఇద్దరు మిలిటరీ లీడర్స్ మధ్య జరుగుతున్న గొడవలు లక్షలాది మంది అమాయకులు నలిగిపోతున్నారు. పలు ప్రాంతాల్లో దారుణమైన మారణహోమాలు జరిగాయి, కానీ ప్రపంచం వీటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. కొన్ని దేశాలు మాత్రం అక్కడి నుంచి తమకు ఎంత బంగారం వస్తుందో అని మాత్రమే ఆందోళన చెందుతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఒకవేళ అక్కడ సివిల్ వార్ జరిగితే వాళ్ళ ఆస్తులకు ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని బయట నుంచి అక్కడికి ప్రజలు కూడా వెళ్లడం మానేశారు. మరి సూడాన్ పరిస్థితి ఏమవుతుందో వేచి చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.